అందరికీ నమస్తే. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఈ మధ్య కాలంలో ఇంట్లోనే చాలా మొక్కలు పెంచుకుంటున్నారు. తమలపాకు చెట్టు అని, పువ్వుల మొక్కలని, ఇదంతా. అందులో భాగంగా కరివేపాకు చెట్టును కూడా చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అది పెంచుకోవడం వల్ల శుభప్రదమా, లేకపోతే ఏమన్నా ఇబ్బందిగా ఏమైనా ఉంటుందా గురుగారు? మీకు ఒక్క 50 సంవత్సరాల కిందటి ఊళ్ళు మీకు తెలుసున్నట్టయితే ప్రతి ఇంటి ముందు ఒక 2-3 గజాల స్థలం మిగిలి ఉండేది. పూల మొక్కలతో పాటు రకరకాలు ఉండేవి. కరివేపాకు చెట్టు కూడా ఉండేది. వెనకవైపు దొండపాదు, జామ చెట్టు ఉండేది. వీలైతే ఒక కొబ్బరి చెట్లు ఉండేవి, లేకపోతే కింద మామిడి చెట్టు ఉండేది. తప్పేం లేదు మా వాటి వల్ల. అయితే ఒక ఆయన అడిగాడు, రావి చెట్టు పెంచుకోవచ్చా అండి అని చెప్పి. ఎవడు వద్దంటే రావి గొప్పది, కానీ అది నీ ఇంటి పునాదుల్ని కలిపేంతగా ఉంటే ప్రమాదం జరుగుతుంది, అందుకని నిషేధించారా. ఇంటి లోపల వద్దడానికి కారణం అది. ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే రావి చెట్టు కాదు, మద్ది చెట్టు కూడా వేసుకోవద్దండి. మనీ ప్లాంట్ అంటారు. ఆ మనీ ప్లాంట్ అయితే ఎంత మనీ వచ్చింది మీకు ఆలోచించండి. అది ఈ మధ్య కాలంలోనే ఉంటుంది. అది ఈ మధ్య అంటే 40 ఏళ్ళు 40 వస్తుంది. అది ఎక్కడో చైనా నుంచి దిగుమతి అయింది. ఇలాంటివన్నీ కూడా అంచేత అమ్మ ఉంది. మనీ ప్లాంట్ అంటే కారణం వేరే ఉంది. అవి వీటిలో తప్పేం లేదు. మీ ఇంటి వాతావరణాన్ని పాడు చెయ్యని మొక్కలు ఉన్నట్టయితే తప్పనిసరిగా పెంచుకోండి. కరివేపాక తప్పేం. అందుకే తులసి చెట్టు మాట్లాడమే. తులసి చెట్టు, తులసి నుంచి వచ్చే వాసన పీలిస్తే క్షేమం కలుగుతుంది. తులసి ఆకులు కోసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత, పూజ చేసిన తర్వాత ఎండిపోయి నుసిలా రాలిపోతున్నా కూడా అట్టే పెట్టుకోవచ్చు మనము, క్షేమం కలుగుతుంది. చేత మీరు ఏ చెట్టు పెంచుకోండి, అది పువ్వులు కానీ ఇలాంటివి వస్తే మంచిదే. దాని పేరుతోటి పురుగులు వస్తున్నాయో చూసుకోండి మీరు జాగ్రత్తగా. పక్షులు వచ్చి కూర్చున్నాయా చూసుకోండి జాగ్రత్తగా. కరివేపాకు, మిర్చి ఇలాంటివి దోషమేం లేదమ్మా. ఏవైతే వద్దంటున్నామో అలాంటివి పట్టుకొచ్చి పెంటున్నాం మనం. ఏమిటది, నల్లేరు ఉంది, నల్లేరు పెంచుకుంటున్నామా? ఎందుకు పెంచుకోవటం లేదు? ఎంతమంది పూల మొక్కలు పెంచుకుంటున్నాం? ఎంచేత? అలా కాదమ్మా, ఉన్నాయి. ఒక్కొక్క మొక్కకు గొప్పతనం ఉంది. అది వృక్షశాస్త్రం చెప్పడమే కాదు, అధర్వణ వేదంలో చెప్పారు. అంతేకాదు, పెళ్ళైనప్పుడు కొత్తగా అమ్మాయి కాపురానికి వస్తే ఇంట్లో పూల మొక్క పాతించేవారు. ఏ పూల మొక్కలో అధర్వణ వేదంలో ఉంది, ఏకాగ్నికాండలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో అందుగ చెట్టు అని ఉంటుంది, చాలా మందికి తెలియదు. అది పెళ్లి చేసేటప్పుడు పెళ్లి పందిరికి ఓ స్తంభానికి తగిలిస్తారు. అది 15 రోజుల వల్ల ఎదిగిందో చూసి దాన్ని బట్టి కాపురం ఎలా ఉంటుందో ఊహించేవారు పెద్దలు. అందుగ చెట్టు అక్కడ ఉండేది. పాలికల్లో నవధాన్యాలు వేస్తారు, దాన్ని బట్టి చెప్పేవారు. ఇన్ని ఆచారాలు ఉన్నాయి. అంచేత మీ అనారోగ్యం కారణం కాని ఏది ఉంటుందో అలాంటివి పెంచుకోండి, దోషమేం లేదు. ఏవైతే శ్మశానాల్లో పెరగాలో, ఏవైతే రోడ్ల పక్కన పెరగాలో అలాంటివి పట్టుకొచ్చి పెద్ద షో చేసి పెట్టుకుంటున్నాం. ఏదైతే తినద్దంటారో అది లేనిదే బతకలేం మనం. ఏమిటది? వృత్రాసుడు అనేవాడి శరీరంలో ఉండే అసహ్యకరమైన పదార్థము, అపవిత్రమైంది, చెట్లు కొట్టినప్పుడు చెట్ల మొక్కల్లో మిగిలిపోతుంది. కుక్క గొడుగులు అంటారు వాటిని. మీరు 4-5 సంవత్సరాల క్రితం చెప్పారు తినకూడదని. ఎందుకు తినకూడదు? మష్రూమ్స్. అది ఏమిటి? వృత్రాసుడి శరీరంలో ఉన్న అపవిత్రమైన భాగము. వృత్రాసుడి శరీరంలో పవిత్రమైన భాగము దర్భలు, కంటి రెప్పలు, జుట్టు దర్భలయ్యాయి. అతని కంటి పాప నేల మీద పడి కాటుక కింద మారింది. కాటుక ధరించండి, ఇది వేదం చెప్పింది మనకి. వెజిటేరియన్స్ కూడా పుట్టగొడుగులు ఎప్పుడు తింటున్నారు? ఇది 40 ఏళ్ళ నుంచి వచ్చింది అంతాను. ఉల్లిపాయ తినద్దని కాదమ్మా. ఉల్లి రసం అన్నది గర్భవతులు ఇలాంటి వాళ్ళకి ఓ మందుతో కలిపి ఇవ్వాలి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటే. కావాలంటే ఒక్కటే ఉదాహరణ, నన్ను తిడతారు అందరూ. ఉల్లిపాయతోటి సాంబార్ చేసుకుని రాత్రి 8ంటికి తినండి, పొద్దున్న 8ంటికి నిద్ర లేవగలరో చూసుకోండి ఒక్కసారి మీరు. బస్ అంతేనా? నా కలంజం భక్షయేత్, ఇది వేదవాక్యం. ధర్మవ్యాధుడు కూడా చెప్పాడు భారతంలో. మనం పట్టించుకో. అంచేత మీ ఆరోగ్యానికి, మీ అనుబంధానికి
అన్నిటికీ మంచిదైంది ఏది ఉంటుందో అది హాయిగా పెంచుకోండి. మరి ఎక్కువైతే కొంచెం అతిశయంగా మాట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, ఖండించాలి, ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే తెలుసుకోవాలి. అలాగే గురుగారు సందర్భం వచ్చింది కాబట్టి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంటారు తప్పనిసరిగా. దీని వెనక ఉన్న అంతరార్థం ఏంటి? గోరింటాకు కూడా దానికి కురవక అని అంటూ ఉంటారు అక్కడ. వెనకటి రోజుల్లో ఆడవాళ్ళు పాపం ఎక్కువగా నీళ్లలో తిరుగుతూ అలాంటి వాతావరణంలో తిరగాల్సి వచ్చేది. ఇప్పుడైతే ప్రతి వాళ్ళు మందుల కోసం వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి కంటికి కాటుక చెప్పారు, చెవికి దుద్దులు చెప్పారు, చేతికి గాజులు చెప్పారు, వడ్డాణం ఇదే కాదు, ఆఖరికి కంటి కనుబొమ్మ మీద చుక్కల్లా పెట్టుకున్నారు ఒకప్పుడు. అలాగే ఇక్కడ చుక్క ఇక్కడ పెట్టుకున్నారు, బ్యూటీ స్పాట్ అంటారు, ఇది ఒకటి ఇలా పెట్టుకునేవారు. అలాగే పెదవులకి ఒక విచిత్రమైన రంగులు పూసారు, షో కోసం కాదది. ఇవన్నీ ఆయుర్వేదం మందులు. అన్నిటికంటే తేలిగ్గా దొరికేది మనకిది ఏదైతే మనకి చెప్పొచ్చేది గోరింటాకు. అదేమిటి? అది రసం తీసుకున్నట్టయితే ఆ రసము ఎండిపోయిన తరువాత కూడా 4 నెలల దాకా దాని ప్రభావం చర్మం మీద ఉంటుంది. అలాంటి గోడిని ఒంటెలంతా పూసుకోక్కర్లేదు, అరచేతి. ఎంచేత అరచేతికి ఎందుకు, అరిపాదానికి దేనికి, గోళ్ళకి దేనికి? ఈ మధ్యని బాబాలు అందరూ స్వాములతో చెప్తుంటుందా, అన్ని నరాలు కూడా ఇక్కడే ఉంటాయి, ఇక్కడే చూసుకోండి, ఇక్కడ శివుడు, ఇక్కడ విష్ణువు. ఇది ఏనాడు ఇది వేదం ఏనాడు చెప్పింది. అందుకని ఇక్కడ ధరించినట్టయితే ఈ నాడీ మండల వ్యవస్థ అంతా కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని ఆడవాళ్ళు గోరింట ధరించాలి. ఆషాఢ మాసంలోనే ఎందుకు? ఆషాఢ మాసంలో వర్షాకాలం ప్రారంభమవుతోంది. తొలి వర్షము ఎప్పుడూ ఇబ్బందికరమే. ఎంచేతంటే ఆకాశాత్ వాయురగ్ని అగ్నేరాప, ఆ నీళ్లు అగ్ని నుంచి పుట్టాయి. అందుకనే నా వర్షధారాసు ఆచామేత్, వర్షధారల్లో తడవద్దు మీరు, సినిమా పాటల్లో పెడుతుంటే అది కర్మగాడి వద్దన్నాడు. అందుకనే పూర్వకాలం వర్షధారలు పెడితే అది గిన్నెల్లో పెట్టి ఆ గిన్నెలు విడిగా స్నానం చేసేవారు. ఇది కారణం, మంచిదంట కదా, మంచిది. అందుకని చల్లారిన తర్వాత మంచిది. నేలని తాకిన తర్వాత ఆ వర్షంలో ఉండే అగ్ని పనిచేయదు. అందుకని ఈ గోరింటాకు వల్ల ఏమవుతుంది, ఒకవేళ పొరపాటుని వర్షాల వల్ల వచ్చినా ఆ రోగం కలగదు. అందుకని ఆషాఢ మాసం గోరింటాకు ధరించడం. అంతేకాదు ఆషాఢ మాసంలో గర్భాధానాదులు చెయ్యకూడదు. అలాగే వివాహమైన తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండకూడదు. ఎంచేత ఆ సమయంలో గర్భాధానం అయితే అగ్ని ఎక్కువగా పనిచేస్తుంది పిల్లల మీద. అంతేకాదు పుట్టిన నక్షత్రము తేదీని బట్టి వాళ్ళ రోగాలు ఏమిటో కూడా చెప్పడం అధర్వణ వేదం చెప్పింది. మా చిన్నతనంలో హోమియోపతి డాక్టర్ గారు ఉండేవారు, ఎవడొచ్చినా ఇప్పుడు పుట్టేవరా అనేవారు, నవ్వుకునేవాళ్ళం. తర్వాత అర్థమయ్యింది, అంటే పుట్టిన నెల నుంచి 9 నెలలు తీసుకుంటే ఏ 3 నెలలు తల్లి గర్భంలో ఉన్నాడో ఆ తాలూకు వాతావరణం తాలూకు జబ్బులే పిల్లలకు వస్తాయి. ఎందుకని అలాంటిలే రాముడికి ఒక్కడికే, ఎవరు రాముడు నీరోగా 12 నెలలు గర్భంలో ఉన్నాడు. అది సంగతి. కృష్ణుడు ఆయన +2, అంటే 8 నెలలు ఇక్కడ 4 నెలలు అక్కడ ఉన్నాడు పెద్ద మనిషి. అది సంగతి. ఇలాంటి పురాణాల్లో అందంగా చెప్పారు. అందుకని ఆషాఢ మాసంలో ఉన్నది విశేషం అలాంటిది. అది దోషం కాదమ్మా. ఆషాఢ మాసం వరుణదేవుడికి ఇష్టము. వరుణదేవుడి వల్లనే మనకి వనస్పతులన్నీ వస్తాయి, మనకి క్షేమం కలుగుతుంది. ఆడవాళ్ళ అందం గురించి, బ్యూటీనెస్ గురించి భలే చక్కగా చెప్పారు మీరు. అంటే ఆడవాళ్ళ అలంకరణ కూడా ఆరోగ్యం కోసమే. ఇక్కడ ఎందుకని శబ్ద తరంగాల్లో ఉండే దోషాలు తొలగిస్తుంది. పైన పుష్పాలు పెట్టుకునేవారు, అది పల్లెటూరు అని. ఈ మధ్య అది అత్త కిందకు వచ్చింది, అది ఇక్కడ పెట్టి. మీరు బాగానే అబ్జర్వ్ చేస్తున్నారు. అవును, ఇక్కడ పెడుతున్నారు. ఒకప్పుడు పైకి ఉండేది, మొగాళ్ళు చెవులో పూలు పెట్టి అక్కడ ఉండేది అది. తర్వాత ఎప్పుడు వచ్చింది ఇది కిందకి దిగి, ఎప్పుడు వచ్చింది 84లో వచ్చింది సినిమాలో హీరోయిన్ పెట్టుకుంది పాపం, అక్కడి నుంచి కిందకి దిగింది. నమస్తే గురుగారు.